హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా మార్కెట్స్లో ఒక సెల్ ఆఫ్ అనేది మనం చూడడం జరిగిందనమాట అండి. సో క్లియర్ కట్గా సో మార్నింగ్ యాక్చువల్గా ఓపెనింగ్స్ బాగానే రావడం జరిగింది, మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిందనమాట అండి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా నిన్న యూఎస్ మార్కెట్స్ అవి నెగిటివ్గా క్లోజ్ అయినాయి అనమాట అండి. సో యాక్చువల్గా నెగిటివ్గా క్లోజ్ అయినప్పటికీ కూడా రైట్ మన మార్కెట్స్ మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చాయి, బట్ కానీ క్లియర్ కట్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో రైట్, నిన్న కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది కదా, 21,740 21,750 లెవెల్స్ దాటితే అప్పుడు వీ కెన్ సీ 21,800 లెవెల్స్ 21,750 800 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి మనం అనుకున్నాం కదండి. బట్ కానీ అగైన్ రిజెక్షన్ అనమాట అండి, క్లియర్ కట్ రిజెక్షన్. సో ఓవరాల్గా ఒకే రేంజ్లో ఉందన్నమాట అండి. సో బ్రాడ్గా మీరు తీసుకుంటే 21,500 అండ్ 21,750 లెవెల్స్ మధ్యలో మాత్రమే సో ప్రైజ్ యాక్షన్ గత కొన్ని రోజులుగా సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే వన్స్ అగైన్ అంటే ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట అండి. ఒక మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి చాలాసార్లు ప్రీవియస్గా లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంది, క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కదా. సో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి సో మార్కెట్స్ ఇక్కడ రావడం జరిగిందనమాట అండి. సో అయితే ఈ సపోర్ట్ బ్రీచ్ అయితే మాత్రం ఇంకా ఫాల్ కొంచెం మేజర్ ఎస్కలేట్ అవి 100+ 200 పాయింట్స్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాక్చువల్గా ది ఫాల్కి ఈ ప్రైజ్ యాక్షన్కి కారణం యాక్చువల్గా ఇట్ మైట్ హ్యావ్ రీచ్డ్ అనమాట అండి. యాక్చువల్గా క్రాస్ అయి వెళ్దును అనమాట అండి. బట్ కానీ సో మార్నింగ్ గ్లోబల్ ఇట్ వాజ్ ఇండికేటింగ్ నెగిటివ్ స్టార్ట్ అనమాట అండి ఫర్ యుఎస్ మార్కెట్స్. డౌ ఫ్యూచర్ చాలా నెగిటివ్గా చూపిస్తూ ఉంది అండ్ గ్రాడ్యువల్గా ఇట్ స్లిప్ డౌన్ అనమాట, చాలా నెగిటివ్గా పడిపోవడం జరిగింది. అదేవిధంగా యూరోప్ కూడా స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్. సో అందువల్ల ఆ మార్కెట్స్ రెండు గ్లోబల్ మార్కెట్స్ వలన మన మార్కెట్స్లో ఆ సెల్ ఆఫ్ అనేది మనం చూడడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా నిన్న కూడా నెగిటివ్గా క్లోజ్ అయిన యూఎస్ మార్కెట్స్ అవన్నీ ఎనీహో మన మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి కాబట్టి ఇట్స్ ఓకే, ఈరోజు రికవరీ హోల్డ్ అవుతుంది. బట్ కానీ ఈరోజు కూడా దే వర్ ఇండికేటింగ్ నెగిటివ్ అనమాట అండి. సో అందువల్ల సెల్ ఆఫ్ అనేది మీరు చూడొచ్చు. అండ్ మీన్ వైల్ ఎనీహో కొన్ని న్యూసెస్ ఇవన్నీ కూడా ప్లే అవుతుంటాయి కదా. సో న్యూస్ ఇవన్నీ కూడా మనం నాయిస్ పక్కన పెట్టేసి ఓన్లీ విల్ ఫోకస్ ఆన్ చార్ట్స్ అనమాట అండి. న్యూస్ని ఎలా రీడ్ చేస్తున్నారు, న్యూస్ని ఎలా రియాక్ట్ చేస్తున్నారు అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రిడిక్ట్ అనమాట అండి. మార్కెట్ ఒక్కసారి న్యూస్ని ఒక్కోలాగా తీసుకుంటూ ఉంటుంది అనమాట అండి. ఓకే, సో వెరీ బ్యాడ్ న్యూస్ ఆల్సో దే విల్ కన్సిడర్ గుడ్ న్యూస్ సమ్ టైమ్స్, రైట్. ఓకే, సో అందువల్ల ఏంటంటే ప్రైజ్ యాక్షన్ అల్టిమేట్ సుప్రీం అనమాట అండి. సో అల్టిమేట్ మార్కెట్ ఈజ్ సుప్రీం, మార్కెట్ చెప్పింది వీ హ్యావ్ టు ఫాలో, దట్స్ ఇట్, రైట్. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పడం జరిగింది, ఐ వాజ్ క్యారింగ్ సమ్ పుట్స్ అని చెప్పి నిన్న పుట్లు క్యారీ చేశానని చెప్పాను కదండి. సో మార్నింగ్ ఐ వాజ్ మేకింగ్ సమ్ లాసెస్ అనమాట అండి. సో ఇంట్రాడేలో మార్నింగ్ లాస్ బుక్ చేసి ఎగ్జిట్ అయిపోయాను. బట్ కానీ యాజ్ వీ గాట్ ద ఆపర్చునిటీ, ఆఫ్టర్నూన్లో మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది. సో ఇమీడియట్లీ ఐ గ్రాబ్డ్ ద ఆపర్చునిటీ. సో లక్కీ ఎనఫ్ సో ఆ లాసులు రికవర్ చేసి ప్రాఫిట్లోనే ఈరోజు ఇంట్రాడేలో ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. ప్రాఫిట్లోనే క్లోజ్ చేయడం జరిగింది. అట్లీస్ట్ నిన్న క్యారీ చేసిన క్వాంటిటీ లైక్ 300 క్వాంటిటీ అనమాట బ్యాంక్ నిఫ్టీ. ఐ వాజ్ లూజింగ్ లైక్ 60,000 అనమాట అండి. 50-60,000 లాస్ వచ్చింది. బట్ కానీ ఫైనల్లీ ఐ క్లోజ్డ్ ఇన్ గ్రీన్ అనమాట అండి. ఓకే, సో ఐ కన్సిడర్ డెఫినెట్గా ఈరోజు మంచి ప్రాఫిట్ కింద నేను కన్సిడర్ చేస్తాను అనమాట. ఆ లాస్ని కవర్ చేయగలిగాం. సో రైట్, సో మంచి ట్రెండింగ్ మూవ్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్నూన్లో ఆ మంచి ఫాలోఅప్ మూవ్స్ వచ్చాయి కాబట్టి సో లుక్ ఎట్ దిస్, వీ క్యాప్చర్డ్ అరౌండ్ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో, ఎవరైతే కోర్స్ ఫాలో అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా దే ఆల్సో మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. ఎవరైతే నా ట్రేడ్స్ ఫాలో అవ్వగలిగారో వీ క్యాప్చర్డ్ అరౌండ్ ఆల్మోస్ట్ 450 పాయింట్స్ ఇంట్రాడేలో. 450 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ మూవ్, 450-500 పాయింట్లు మేము క్యాప్చర్ చేయడం జరిగిందనమాట అండి. సో ఎవ్రీబడి మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. సో ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక ఒక 400 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేశారంటే సో ఒక లాట్కి మీరు 400 పాయింట్స్ క్యాప్చర్ చేసినా కూడా 6,000 రూపీస్ ప్రాఫిట్ అనమాట అండి. సో ఎవరైతే కోర్స్ అమౌంట్ పే చేసి జాయిన్ అయ్యారో దే రికవర్డ్ ఆల్ ద కోర్స్ అమౌంట్ అంతా ఈ ఒక్కరోజే రికవర్ అయిపోయినట్టు. ఒక్క లాట్ చేస్తే మీరు ఒకవేళ 10 లాట్స్ చేస్తే దట్ ఈస్ 10 టైమ్స్, రైట్. ఓకే అండి, సో అందువల్ల వీ హ్యావ్ టు వెయిట్ అనమాట అండి. మార్కెట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, వీ హ్యావ్ టు స్టిక్ టు ఏ సిస్టమ్. ఒక సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్ చేయాలి, మనకంటూ ఒక ప్రైజ్ యాక్షన్ గ్రిప్ ఉండాలి, మనకంటూ కొన్ని ఇండికేటర్స్ ఉండి ఒక సిస్టమ్ మనం దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి అది బాగా వర్క్ అవుతుంది అనుకుంటే సిస్టమ్ బేస్డ్గా మనం చేస్తే కనుక డెఫినెట్లీ విల్ బి ప్రాఫిటబుల్ అనమాట అండి గ్రాడ్యువల్గా, రైట్. ఓకే అండి, సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసే చూద్దాం. ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఎస్ అమ్మారు మాట 990 కోట్లు, డిఐఎస్ 104 కోట్లు బై చేయడం జరిగింది. ఓవరాల్ నిఫ్టీ 32 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయిందనమాట అండి ఫైనల్గా ప్రీవియస్ క్లోజ్తో పోల్చుకుంటే. అయితే నిఫ్టీ 50లో చూడండి, లుక్ ఎట్ దిస్ బ్యాలెన్స్డ్ అనమాట అండి. అండ్ నిఫ్టీ 500 కూడా ఆల్మోస్ట్ లైక్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ అనమాట అండి. సో నిఫ్టీ 500లో కూడా నథింగ్ మచ్ చేంజ్ అనమాట అండి. ఓకే, రైట్. అండ్ గ్లోబల్ ఇండిసెస్ చూద్దాం అనమాట అండి. లుక్ ఎట్ దిస్ డౌ జోన్స్, లుక్ ఎట్ ద జంప్. యాక్చువల్గా
ఇట్ ఓపెన్డ్ వెరీ నెగెటివ్ అనమాట అండి. సో మీరు చూడాలన్నమాట అండి. సో ఈరోజు ప్రైస్ యాక్షన్ ఎలా డెవలప్ అవుతుందో విల్ వెయిట్ అండ్ వాచ్. సో నిన్న యాక్చువల్గా చాలా నెగిటివ్ ఓపెన్ అయ్యి మళ్ళీ రికవర్ వచ్చింది. బట్ ఈరోజు ఎలా ట్రేడ్ అవుతున్నాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. ఓకే, సో నాస్డాక్ ఇవన్నీ కూడా రైట్. సో నిన్న నెగిటివ్ క్లోజ్ తోటి ఈరోజు ఆ బౌన్స్ అనేది వస్తే మాత్రం ఇట్స్ వెల్ అండ్ గుడ్ అనమాట అండి. మన మార్కెట్స్ మళ్ళీ రికవర్ అయ్యి సస్టైన్ అవుతాయి. సో అదర్వైజ్ అవి నిలబెట్టకపోతే మాత్రం, సో ఈరోజు లెవెల్స్ హోల్డ్ అవ్వకపోతే మాత్రం ఫాల్ కంటిన్యూ అవుతుంది. డాక్స్ అయితే 0.5% కట్స్ తోటి ప్రజెంట్ ఉందన్నమాట అండి. సో అండ్ ఇండియా విక్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. ఇండియా విక్స్ కూడా బాగానే నార్మల్ రేంజ్లో ఉంది కాబట్టి పానిక్, ఫియర్ అలాంటివి అయితే మార్కెట్లో ప్రజెంట్ ఏమీ లేవన్నమాట అండి. సో అండ్ అదర్ ఏషియన్ పీర్స్ దే ఆర్ ఆల్సో ఇన్ పాజిటివ్ మోడ్ అనమాట అండి. పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి కదా. ఓకే అండి. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూద్దాం అనమాట అండి. రియాలిటీ, వన్స్ అగైన్ రియాలిటీ ఈజ్ ద డామినేటింగ్ సెక్టర్ అనమాట అండి ఇన్ ద రీసెంట్ టైమ్స్. చాలా వండర్ఫుల్గా రియాలిటీ సెక్టర్ రైట్. సో ఏదైతే మేబీ నేను టార్గెట్ సెటప్ చేశాను కదా, మీరు చూడొచ్చు అనమాట అండి 1000 లెవెల్స్కి ఈ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ మనం అనుకోవడం జరిగింది అండ్ టార్గెట్ బ్రేక్ అయింది. లుక్ ఎట్ దిస్ బ్యూటీ రైట్. దీస్ ఆర్ ఆల్ వీక్లీ క్యాండిల్స్ అండి, సారీ మంత్లీ క్యాండిల్స్ రైట్. సో మంత్లీ క్యాండిల్ ఎప్పుడైతే ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయింది 1 2 3 4 5 6 7 8 మంత్స్ అంటే ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్ అంతా కూడా రియాలిటీ స్టాక్స్ యొక్క బూమ్ హవా నడిచిందని చెప్పి మనం క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. రియాలిటీస్ జస్ట్ రాకింగ్ అనమాట అండి. వన్స్ రియాలిటీ బాగుంటే నేను చెప్పాను కదండి, సిమెంటు అండ్ ఐరన్ యాన్సిలరీ లైక్ పెయింట్ ఇవన్నీ కూడా ఏవైతే కన్జ్యూమబుల్ ఇవి ఉంటాయో అవన్నీ కూడా ఈ మీడియా యూ నీడ్ నాట్ కన్సిడర్, ఎందుకంటే రెండు స్టాక్స్ కదా, ఒకసారి వండర్ఫుల్గా పెరిగిపోతుంటుంది, ఒకసారి 3% 2% అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట అండి. ఓకే, ఎందుకంటే నాట్ వెల్ డైవర్సిఫైడ్ కాబట్టి, సో అందువల్ల అందులో తక్కువ స్టాక్స్ కాబట్టి అందులో కొంచెం వాలటిలిటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ రైట్. ఓకే అండి. అండ్ ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏం లేవు ఫ్రెండ్స్, నథింగ్ మచ్ టు షేర్. ఈరోజు ఐ డెంట్ ఫిల్టర్ యాడ్ ఎనీ స్టాక్, ఎందుకంటే మార్కెట్ లుకింగ్ వీక్ కదా. ఓకే, సో అందువల్ల ఏంటంటే బెటర్ వెయిట్ ఫర్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ అనమాట అండి. గార్ ఫైబర్ కూడా యాక్చువల్గా ఈరోజు ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ సో ఆ బ్రేక్అవుట్ దట్ ఈస్ వై ఇంపార్టెంట్ అనమాట అండి. క్లోజింగ్ బేసిస్ మీద బ్రేక్అవుట్ రాలేదు రైట్. ఓకే అండి, లుక్ ఎట్ దిస్ రైట్. సో నిన్న మీకు నేను షేర్ చేయడం జరిగింది కదా, రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ కంప్లీట్ అవుతుందని. బట్ కానీ ఇట్ హ్యాస్ సమ్ ఓవర్ హెడ్ రెసిస్టెన్సెస్ కదా, ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కొంచెం కాషియస్గా ఉండాలన్నమాట ఖచ్చితంగా రైట్. ఆ లెవెల్ క్రాస్ అయితేనే దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్, అప్పుడు మాత్రం మన పొజిషన్ గురించి ఆలోచించాలి తప్ప అదర్వైజ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనమాట అండి. సో అంటే అన్ని సంవత్సరాల నుంచి ఒకవేళ ఎవరైనా హోల్డ్ చేసి ఉన్నా కూడా ఓకే ఇది మంచి బుల్ మార్కెట్ కదా, సో అట్లీస్ట్ ఇప్పుడు ఒకసారి కొంచెం ఎగ్జిట్ అవుదాం, అన్లోడ్ చేద్దాం అని చెప్పి ఓవర్ హెడ్ రెసిస్టెన్సెస్ అని చెప్తుంటాను కదండి, ఆ లెవెల్స్ కొంచెం వాచ్ చేసుకుంటూ ఉండాలి రైట్. సో అయితే ఈరోజు అలారం ట్రిగ్గర్ రివర్స్ అయిపోయింది, లక్కీగా క్లోజింగ్ బేసిస్ మీద రాలేదన్నమాట అండి. క్లోజింగ్ బేసిస్ వచ్చి ఉంటే నేను పొజిషన్ తీసుకుందాను. సో అట్ ప్రజెంట్ ఐఎమ్ నాట్ హోల్డింగ్ అనమాట అండి రైట్. అండ్ అనదర్ గార్వేర్ కూడా నిన్న మనం డిస్కస్ చేసాం కదా, హైటెక్ ఫిల్మ్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం, అందులో కూడా ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందా. ఓకే, ఇట్ ఈస్ లుకింగ్ ఓకే అనమాట అండి. సో ఒక మంచి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది. అండ్ డిస్క్లైమర్, నేనైతే ఇందులో పొజిషన్ తీసుకున్నాను అనమాట అండి. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ టార్గెట్స్ అరౌండ్ 1800 అనమాట అండి. ఐ థింక్ నిన్న మీకు షేర్ చేసినట్టు గుర్తు నాకు. ఓకే, సో గార్వేర్ హైటెక్ ఫిల్మ్స్ అనమాట అండి. సో 1800 టార్గెట్ తోటి ఐఎమ్ హోల్డింగ్ అండ్ 1400 ఈజ్ మై స్టాప్ లాస్ రైట్. సో రెండు వైపులో ఉండాలన్నమాట, ఒకవైపు చూడకూడదు, ఓన్లీ టార్గెటే చూసి లాస్ స్టాప్ లాస్ కాస్ట్ చూడంటే అది కరెక్ట్ కాదు కదా. ఇట్ కెన్ ఎయిదర్ గివ్ యూ స్టాప్ లాస్ ఆర్ ఇట్ కెన్ గివ్ అస్ రిటర్న్స్ అనమాట అండి. బట్ కానీ లుక్ ఎట్ దిస్ రైట్, మంత్లీ టైం ఫ్రేమ్లో మాత్రం ఇట్స్ క్రేజీ అనమాట అండి. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, సో ట్రెమండస్ అప్ ట్రెండ్ అనమాట అండి. మంత్లీ క్యాండిల్స్ క్రేజీ మూవ్ అనమాట అండి. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూసుకున్నా కూడా మీరు కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండి. సో ఇఫ్ ఐ చేంజ్ స్లైట్లీ ఆ ట్రెండ్ లైన్స్ కొంచెం మారిస్తే, సో మీరు ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది అనమాట అండి. ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి సో టార్గెట్స్ ఆర్ లుకింగ్ రియల్లీ ఆసమ్ అనమాట అండి. ఇన్ఫ్యాక్ట్ షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే ఇది, బట్ లాంగ్ టర్మ్లో 2000 3000 ప్లస్ టార్గెట్స్ కనిపిస్తున్నాయి అనమాట అండి లాంగ్ టర్మ్ అయితే. బట్ కానీ అంత థిన్లీ ట్రేడెడ్ షేర్ అనమాట అండి. ఐ థింక్ లిక్విడిటీ అది అంత ఎక్కువగా ఉండదు లైక్ నార్మల్ స్టాక్స్ ఇది. ఓకే, ఇవన్నీ కొంచెం ఫ్యాక్టర్స్ చూసుకుని మీ రిస్క్ని బట్టి, సో దాన్ని బట్టి మీరు యూ హ్యావ్ టు స్టడీ దిస్ అండ్ ఫండమెంటల్స్ కూడా మనం ఒకసారి స్టడీ చేసి దెన్ అకార్డింగ్లీ యూ కెన్ టేక్ యూర్ డెసిషన్ అనమాట అండి రైట్. ఓకే అండి, ఇది కేవలం మన ప్యాటర్న్స్ ఐడెంటిఫికేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ గురించే సో నేను మీకు షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో, బాయ్.